హాయ్ హలో వెల్కమ్ టు ఎంకే టీవీ. సో ఇవాళ మనం కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాము. నా క్వశ్చన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ ఆన్సర్స్ అండ్ వాళ్ళ కమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. అండ్ ఫస్ట్ టైం అయితే మీరు మా ఛానల్ చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. సో అవి కూడా అడుగుతాం. చలో పదా మనం ఇప్పుడు వాళ్ళని అడుగుదాం. హాయ్ 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 అక్క. హాయ్ అక్క. మీ పేరు? ప్రవీణ్. సోను. మనీ రాజ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చదువుకుని ఏం చదువుతున్నారు? ఇంటర్ క్లాస్ ఇప్పుడు బంక్ కొట్టినాం. ఎందుకు బంక్ కొట్టావు? అంటే చాలా ఇబ్బందులు అయిపోయినాయి కాలేజీలో, అందుకనేసి ఈ రోజు కొట్టినాం. చదువు వాళ్ళు మంచి చెప్తుంటే నీ మైండ్కి ఎక్కడ లేక బయటకు వచ్చేసినా? మొన్న 3 రోజులు చదివినాం, ఈ రోజు బంక్ కొట్టినాం రిలాక్స్ కోసం. రిలాక్స్కి. ఇంట్లో ఏం చెప్తావు? ఇంట్లో ఆల్రెడీ దొరికిన అమ్మాయి అయ్యా ఫోన్ చేసింది ఇందాకనే. ఓకే, కాఫీ ఎలా తాగుతాం? కప్లా మీరు చెప్పు. కప్ కానీ కొంచెం మంది స్టార్ బాక్స్లా. స్టీల్ గ్లాస్లా. నో. మళ్ళా అంటే ఇప్పుడు నేను హోటల్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి చూపెట్టు. ఓకే, కాఫీ ఉఫ్ ఉఫ్ అని ఊచుకుంటూ తాగుతాం. ఓకే, నేను అట్లా ముసలో తాగుతా. వేడి అట్లనే పోసేసుకుంటావా అంటే కాఫీ? మరి ఊపే తాగుతావు కదా. నేను కాఫీ అడిగిన కోల్డ్ కాఫీ అయితే కోల్డ్ కాఫీ అని అడిగేదాన్ని కదా. ఎవరిని చూసినప్పుడు వీడి లైఫ్ బాగుంది అనిపిస్తుంది? కుక్కని. ఎందుకు ఎందుకు? మంచి బ్రీడ్ ఉంటుంది, అట్లా పెంచుతారు అట్లా అనేసి. ఫ్రీ ఉంటుంది, ఎప్పుడు తింటా దానికి స్నానం గీనం అన్ని. దాన్ని హిస్టరీ అంటే దాని ఆలోచన మనకి దాన్ని బట్టి తెలుసుకుంటుంది. అది కూడా మనుషుల కంటే దానికే మంచి హ్యూమానిటీ ఉంటుంది. విశ్వాసం ఎక్కువ. చాలా. ఒక రూమ్కి కిటికీలు తలుపులు ఉండవు, ఏం రూమ్ అది? జైల్. బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్కి డోర్ ఉండదా? అంటే వెంటిలేటర్ ఉంటుంది చిన్నది. కాలేజ్ కూర్చున్నారు అబ్బా, తెలియాలి మీకు. సెకండ్ ఇయర్ అయితే స్కూల్ కూడా స్కూల్లో కూడా ఉంటుంది అది. ఓకే, నేను క్లూ ఇస్తా, తింటాం అది మనం. మ్యాంగో టెంకాయ ఉంటుంది, లోపల రూమ్ తీసేస్తే అట్లా. హాయ్ హాయ్, మీ పేరు? ఐమ్ మోహన ట్వింకిల్. శ్రీతేజ. దివ్య తేజనే. ప్రిన్సీ. ఓకే, ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి. ఓకే. మీకు ఏది ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా కనిపిస్తుంది? సన్లైట్. షాడో. ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా కనిపిస్తుంది. పెన్లో ఇంక్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువగా అనిపిస్తుంది. డోంట్ నో. ఒక రూమ్కి కిటికీలు తలుపులు ఉండవు, అది ఏం రూమ్? బాత్రూమ్కి కిటికీలు తలుపులు ఉండవా? ఉంటాయి కదా. ఓకే. మష్రూమ్. అక్కడ ఉండి చెప్పండి, రావాలి ఆన్సర్ చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ. ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కానీ అది మూవ్ అవ్వదు, ఏంటది? ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కానీ మూవ్ అవ్వదు. ఎంత దూరం? టాస్క్ ఇస్తా, చేస్తారా? టాస్క్ అంటే ఎలా? ఏదైనా సాంగ్ పాడండి అందరు కలిసి. వద్దులేండి, వ్యూవర్స్ అందరూ ఏమైపోతారు. ఏమైపోరు, అందరూ ఆనే ఉంటారు. పాడండి, పర్లేదు. సాంగ్ లాంటిది. ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడిగారు అంటే రీడిల్స్ కాదు, ఏమన్నా జనరల్ నాలెడ్జ్ అయినా కొంచెం ఏదో ఒకటి వస్తుంది. ఇదైతే ఏం రావట్లేదు. ఆ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అంటే దాన్ని మనం దానం చేస్తాం కానీ మనీ కాదు, అది లేకపోతే మనం లేమేంటది? రీడిల్స్. బ్లడ్. రైట్. బ్లడ్. వీడి లైఫ్ బాగుంది అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది మీకు? ఏంటి? వీడి లైఫ్ బాగుంది అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? రోజు మార్నింగ్ లేచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ తిని పడుకునేవాడి లైఫ్. కూల్ కూల్ ఆన్సర్. అంటే నాకు అలా ఏం లేదు, అంటే ఎవరి దాళ్ళకే గొప్ప. ఒకవేళ మీరు సీఎం అయితే సీఎం ఏం చేస్తారు? స్కూల్స్కి హాలిడేస్ ఇస్తాం ఎక్కువ. ఇంట్లో ఉండి ఏం చేస్తావు? మొబైల్ రీల్స్. నేనైతే నేచర్కి ఏమన్నా పొల్యూషన్ తగ్గిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫేవరెట్ హీరో ఎవరు? ధనుష్. ఏదన్నా డైలాగ్ చెప్పవా? డైలాగ్ సాంగ్ సాంగ్
పోవే ఏకాంతం, రఘువరన్ బీటెక్. పాడాలి సాంగ్ పాడు. నా వాయిస్ ఏమంత బాగు. ఏం కాదు. మీ ఫేవరెట్ హీరోస్ ఎవరున్నారో వాళ్ళ డైలాగ్స్ ఏదన్నా చెప్పండి. నాకు ఫేవరెట్ హీరో లేదు అనమాట. విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ కాదు. ఈ పిల్ల నా పిల్ల అని డైలాగ్ ఉంటుంది, అది చెప్పు. ఈ పిల్లని చూసి చెప్పు. ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి? ఓకే, కోపంగా చెప్పు అదే డైలాగ్. కోపంగానా? తనని చూసి వద్దులేండి. ఓకే, ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి అంటే లాస్ట్కి ఏడ్చుకుంటూ చెప్పవా ఒకసారి? కోపంగా ఒకటైతే ఏదో ట్రై చేస్తా కానీ మిగతా మనకి రావు.